గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నటువంటి ఈ కామెంట్ల వ్యవహారం అంతా ఇంత కాదు. వరుసగా జరుగుతున్నటువంటి ఈ కామెంట్లు అసలు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, నిజంగానే ఈ సెలబ్రిటీల పైన అంత కోపంతోనే ఉన్నారా అనేది ఒక సందేహంగా మిగిలిపోయింది. ఎందుకు అంటే తాజాగా అనసూయ, రష్మి గౌతమ్ అండ్ ఇప్పుడు ఇంకొకరిని అంటే ఇలా వరుస పెట్టి మరి వీళ్ళ పైన విరుచుకపడడానికి కారణమేంది? అసలు వీళ్ళు చేస్తున్నటువంటి ఆ తప్పులేంది? నిజంగానే అంత కోపం ఉంటే డైరెక్ట్ నువ్వు కెమెరా ముందుకు వచ్చేసి డైరెక్ట్ వాళ్ళు ఏం తప్పు చేశారో అది ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే వాళ్ళు ఈ మాటలు తప్పన్నారు, ఈ మాటలు ఈ విధంగా అనకూడదు అని డైరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాగా కామెంట్ లో పెడుతూ వాళ్ళ కుటుంబ సభ్యులను లాగుతూ వీళ్ళపైన అసభ్యకరమైనటువంటి పదాలు వాడుతూ అలా కామెంట్ పెట్టడం వల్ల మీకు వచ్చే ఆ శునకానందం ఏందో ఇప్పటికి అర్థం కాదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే వరుసగా ఇప్పుడు అనసూయ గారేమో స్త్రీల గురించి వాళ్ళ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడిన వాళ్ళను మాత్రమే ఖండిస్తూ తనకున్నటువంటి ఆ ఏదైతే ఏం చెప్పాలనుకుంటున్నదో అది మాత్రమే చెప్తూ దాని తప్పైనా రైట్ అయినా ఆమె స్వీకరిస్తూ తప్పైతే క్షమాపణలు అడుగుతూ ఈ విధంగా ఆమె చేస్తుంది. రష్మి గౌతమ్ గాని ఈమె ప్రెస్ మీట్ పెట్టి కుక్కల పైన అంటే స్ట్రీట్ డాగ్స్ అంటే వీధిలో తిరిగేటువంటి కుక్కల పైన కొంచెం జాలి చూపిస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. దాని పైన కూడా నీచమైన వ్యక్తులు కామెంట్లు చేస్తూ అసభ్యకరమైనటువంటి పదాలు వాడుతూ ఇష్టం వచ్చినట్టు రీతిలో తిడుతూ ఇవన్నీ కామెంట్లు పెడుతూ ఉంటే వాళ్ళు పాపం ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోతారే తప్ప తిరిగి వాళ్ళు మళ్ళీ ప్రశ్నించే తత్వం లేకపోలేదు. ఎందుకు అంటే కొన్ని సార్లు స్పందించిన కూడా మళ్ళీ ఏమైతుందో, మళ్ళీ ఎటు తిరుగుతుందో అనే భయంతోనే కొంతమంది స్పందించలేరు. కొంతమంది ఏమో ఏం జరిగినా చూసుకుందాంలే అన్నట్టు కొంతమంది చూస్తున్నారు. అదే కోవాలకు ఇప్పుడు లావణ్య త్రిపాఠి గారు వచ్చారు. సో ఆమె చేసినటువంటి ఆ తప్పేంది? బేసిక్ గా ఆమె చిరంజీవి పైన కొన్ని ట్రోల్స్ వచ్చినప్పుడు ఆమె స్పందించిన తీరు అందరికి కొంచెం బాగానే అనిపించింది. కానీ ఈ చిరంజీవి ఫ్యామిలీ పడినటువంటి కొంతమంది మూర్ఖులు కొన్ని కామెంట్లు పెడుతూ వాళ్ళ ఫ్యామిలీని లాగడం కానీ లేదు అంటే తన వ్యక్తిగత